మరి ఎన్పిఎల్ అవుతున్నాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా తయారవుతున్నాయి. మరి ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ దగ్గర కొంత డబ్బు తీసుకొని కొంత డబ్బుని మాఫీ చేస్తున్నారు. 100 కోట్లు తీసుకుంటే వాళ్ళ దగ్గర 5-10 కోట్లు తీసుకొని 90 కోట్లు మరి మాఫీ చేస్తున్నారు. ఈ మాఫీ వెనక విపరీతమైన అవినీతి దాగుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు తిన్నదే తింటున్నారు. కాదని మోడీ గారు చెప్పగలరేమో, ధైర్యం ఉంటే చెప్పమను. నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, తెలుగు బాగా తెలిసినటువంటి నిర్మలమ్మని, అమ్మా మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో 100 కోట్ల పైన ఎన్పిఎల్ అయినాయి తీసుకున్నటువంటి డబ్బులు? వాటికి మీరు ఇచ్చినటువంటి రాయితీలేంటి? వాళ్ళు ఎంత కట్టారు, మీరెంత వాళ్ళకి రుణమాఫీ చేశారు? రాష్ట్రం ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఎంత, కర్ణాటకలో ఎంత, తెలంగాణలో ఎంత చెప్పే ధైర్యం ఉంటే చెప్పమ్మా, సంతోషపడతా. మీ నిజాయితీ ఇదమ్మా నిదర్శనం. బాగా వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ, నేను మళ్ళా చెప్తున్నాను, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ వేల కోట్ల రూపాయల డబ్బు భారతీయ జనతా పార్టీ నాయకులు తింటున్నారు. ఇది ప్రజాస్వామ్యం భారతదేశంలో. ఈ 75 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. అందరూ చెప్తున్నారు ఢిల్లీలో అవినీతి అనేది భారతీయ జనతా పార్టీ సమయంలో 10 అంతలు పెరిగింది, అనుమానమే లేదు. ఇంకొక దగ్గర కూడా చెప్తున్నా, మీరు చెప్పాల్సింది నేను చెప్తున్నా మీకు. మరి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు, క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్లో కూడా విపరీతమైన తప్పులు చేస్తున్నారు. పాపం రష్యన్ ప్యూటిన్ పాపం మంచివాడు, ఆయన ఏంటి తప్పులు చేస్తే నాకెందుకు? మరి ఆయన రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ 60% 60% తక్కువగా పంపిస్తున్నాడు ఇండియాకి. ఈ రోజు 60% తగ్గించి పంపిస్తున్నాడు. అదే ఇంటర్నేషనల్ మార్కెట్లో 100 రూపాయలు అయితే ఈయన 40 రూపాయలకి ఇస్తున్నాడు క్రూడ్ ఆయిల్ ని భారతదేశానికి. 60% ఆయన సబ్సిడీ ఇస్తున్నాడు. మరి ఈ రోజు పెట్రోల్ బంక్ దగ్గర పోతే 100 రూపాయలు పెట్రోల్ లేదే, 100 రూపాయలు మీ స్కూటర్లకు 100 రూపాయలు లేదే కానీ మీకు పట్టరు లీటరు. మరి ఆయన ఇస్తున్నటువంటి రాయితీని ఎందుకు ఇవ్వరు భారతదేశంలో? ఓ నరేంద్ర మోడీ గారు చెప్పు, ఇక్కడ ఉందయ్యా రహస్యం, ఇక్కడ జరుగుతా ఉంది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి, వచ్చినప్పుడు మళ్ళా చెప్పుకున్నామని తెలియజేస్తే నా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులెత్తి